నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరికైనా ఓట్లేసేది వాళ్ళకి ఓట్లేసాం కదా, వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పి మా నెత్తిని ఎక్కి కూర్చొని మమ్మల్ని టార్చర్ పెట్టండి, మమ్మల్ని అల్లాడించండి, మా పైన అజమాయిషి చెలాయించండి అని కాదు ఓట్లేసేది. మాకు తోడుగా ఉండండి అని వేస్తారు ఓట్లు. సరే, ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే విడదల రజనీ అనమాట. విడదల రజనీ ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇన్ని రోజులు భయం గుప్పిట్లో ఉన్నారు విడదల రజనీ బారిన పడినటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే కొంతమంది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలకు రెడీ అయినటువంటి యువత కావచ్చు. ఇన్ని రోజులు బిక్కుమంట గడుపుతూ వస్తున్నారు. కానీ ఒక జోగి రమేష్ అరెస్ట్ అవ్వడం కానీ, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వడం కానీ, ఇటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఎస్, ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయగలుగుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఏదైతే నష్టపోయినటువంటి ఆ డాక్యుమెంట్స్ ఉంటాయో, లేకుంటే ఆ ఫోన్ కాల్ సంభాషణ ఉంటాయో ప్రతి ఒక్కటి ఎత్తుకొని పోయి పోలీసు వాళ్ళని దరిచేరుతున్నారు. పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సార్, ఈ మాదిరి అన్యాయం అయినాము సార్, ఈ మాదిరి చీటింగ్ గురైనాము, ఈ వ్యవహారంలో మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ అని చెప్పి లబోదిబోమన్నారు ఇవాళ విడదల రజనీ బారిన పడినటువంటి అమాయకులు. సరే, ఏం జరిగిందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. మాజీ మంత్రి వైకాపా నేత విడదల రజనీ పిఏ అనుచరులపై దోర్నాలకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణతో పాటు మరికొందరు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారంటే, ఉద్యోగాలు ఇప్పిస్తామని విడదల రజనీ పిఏలు శ్రీకాంత్ రెడ్డి, దొడ్డ రామకృష్ణ వీళ్ళిద్దరూ ఆమె ముఖ్య అనుచరులు మరి గణేష్ గడ ఇంకా అతని సోదరుడు కుమారస్వామి అయితే ఏకంగా 5 కోట్లు వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. విడదల రజనీ అనే ఆవిడికి 2022 ఏప్రిల్ అనుకుంటా, ఇంచుమించు ఆ నెలలో ఆవిడికి మంత్రివర్గంలో చోటు దక్కిందే ఆలస్యం. ఏమనుకునిందో ఏమో, అంటే ఆవిడ ముందుగానే ప్రిడిక్ట్ చేసినట్టున్నది. ఇంకా నెక్స్ట్ టర్మ్లో మనం వచ్చేదంటూ అవకాశం లేదనుకునిందో, లేకుంటే మనం ఆపేది ఎవర్రా అని పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ని స్ఫూర్తిగా పొందిందో మనకు తెలియదు. కానీ ఆవిడ ఇంకా డబ్బు 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 సంపాదనమే ధ్యేయంగా పెట్టుకొని పరుగులు తీసింది. స్వతహాగా ఆవిడ ఒక బిజినెస్ మ్యాన్. మనకు తెలుసు కదా, సైబరాబాద్లో మీరు నాటినటువంటి మొక్క సార్ అనేటువంటి ఆమె తర్వాత కాలంలో ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగి బాగా ఉన్న వాళ్ళని ఎవరినో చేసుకున్నట్టుంది. తర్వాత అమెరికాకు పోయి ఆడగా సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చి రాజకీయం పైన వ్యామోహంతో ఆ దురద ఏదైతే ఉంటుందో దాంతో ఇక్కడ పోటీ చేయడానికి పూనుకునింది అనమాట. పూనుకున్న తర్వాత ఏం చేసిందంటే, ఏది ఏమైనా కూడా ఆ మధ్య గెలిచింది. ఏది 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వేవనుకోండి, ఆ గాల్లో గెలిచేసింది. గెలిచిన తర్వాత ఆ 2.5 సంవత్సరం అసెంబ్లీ వేదికగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన కవిత్వాలు పాడటము, లేకుండా కొన్ని కథలు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేవుడు అని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఇంప్రెస్ చేసేసింది. పైగా ఈవిడికి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత తోడు అని చెప్తామో అతని సపోర్టు ఈవిడికి పూర్తి స్థాయిలో ఉంది అనేది ఓపెన్ ఫ్యాక్టు, అందరికి తెలిసినటువంటి లాజిక్. ఆయన అంటే మంచి చెడ్డ ఏదున్నా కూడా ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఓపెన్ యాక్సెస్ ఉండదన్నమాట. ఈవిడికి ఏ ఇబ్బందులకు జరిగినా, అంటే ఫలానా విషయంలో పర్మిషన్లు కావాలన్నా ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఏదైనా సరే డైరెక్ట్ యాక్సెస్ అనమాట. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఈవిడ ఆయన పక్కన ప్రత్యక్షం అవుతుంది, ట్రై చేస్తుంది. ఆ స్క్రీన్లో కనిపిస్తున్నానా లేదని చెప్పి పక్కన ఎవరన్నా ఉంటే జరగండి నేను మహిళని, మీరు ఏడో ఎట్టుంటారు పక్కన అని చెప్పి వైసీపీ కార్యకర్తలను సైతం పక్కకి నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షం అవడానికి ఈవిడ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, పాకులాడుతూనే ఉంటుంది అనమాట. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈవిడ వైసీపీ కోటరీ ఏదైతే హ్యాడ్ కోర్ కోటరీ ఉంటుందో ఆ కోటరీని బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో డైరెక్ట్ యాక్సెస్ కొట్టిందనమాట. ఇదే అదునుగా చేసుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత 2.5 సంవత్సరం అట్ట జరిగిపోయింది. ఆ 2.5 సంవత్సరం అయిపోయినాక ఇంక మొదలుపెట్టింది అనమాట. అంటే మంత్రివర్గంలో చోటు దక్కింది. అప్పుడు గతంలో జరిగినటువంటి వ్యవహారం మనం అయితే మర్చిపోయేటువంటి సందర్భంగా అదేంటంటే, స్టోన్ క్రషర్కి సంబంధించినటువంటి వ్యవహారము. బాలాజీ స్టోన్ క్రషర్ అనేది ఆ క్రషర్ పేరు. అక్కడ ఓనర్ వచ్చి చలపతి అని ఆయన ఆఫీస్ కాడనో లేకుండా వాళ్ళ బంధువులు కాడనో ఇంట్లో ఉన్నది ఎత్తుకుపోయి కుదవలు పెట్టేసి పాపం ఆ స్టోన్ క్రషింగ్ మిషన్ని చూసుకుంటా ఉంటే పోయి ఆయన బెదిరియడం మొదలుపెట్టింది. ఏది ఏమో ముఖ్య అనుచరులు. ఇది జనరల్గా మనం ఒక మాట అంటాం కదా, ఆ చలపతి గారు పాపం ఆయన బీసీ బిడ్డ, ఆయన ఏదో కష్టపడతా ఉంటే పోయి ఆయన పైకి బెదిరింపులు దిగిచ్చింది. ఎవరో ఈవిడ ముఖ్య అనుచరులతో. ఆ బెదిరింపులు ఏంది, 50 కోట్ల రూపాయలు నాకు కట్టాల్సిందే, నా నియోజకవర్గంలో నువ్వు కన్నా పనులు చేసుకోవాలంటే అని చెప్పి ఆయన పైకి బెదిరింపులు పర్వానికి పోయింది. ఆయన ఏం చేస్తాడు, ఇంకా పోలీసులు ఆశ్రయిస్తానంటే స్వయంగా అప్పట్లో ఎస్పీగా ఉన్నటువంటి జాషువాని కూడా ఈవిడ గుప్పిట్లో పెట్టుకునింది. అది ఏ రకంగానో, అంటే డబ్బులు ఇచ్చా ఏం జరిగినా మనకు తెలియదు. కానీ ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఈయన పోలీసు వాళ్ళు కాడికి పోకుండా పోలీసు వాళ్ళు ఈ క్రషింగ్ ఏదైతే ఈ క్రషింగ్ మిషన్ ఉన్నదో ఆడికి వచ్చారు. ఆ కంపెనీ కాడికి వచ్చి
అక్కడ వాళ్ళని డైరెక్ట్గా బెదిరించేశారు. దీనిపైన 50 కోట్లు అడిగినారు, మీరు డీలింగ్కి ఎంతకు వచ్చారని అడిగితే అమ్మ మాకు విడుదల రజని అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఆయన పాపము కంటి తుడుపు చెరిగి ఆయన అంటే బాధపడతా పోయి విడుదల రజని కన్సల్ట్ అయినాడు. కన్సల్ట్ అయినప్పుడు ఆవిడ వాళ్ళ పిఏతో మాట్లాడించింది ఏమని, కనీసం 2 కోట్లు ఇవ్వాల్సిందే. ఇంత కష్టపడినటువంటి పాపం ఈ జాషువాని అతను ఎవరైతే ఉన్నాడో పోలీస్ ఆఫీసరు ఆయన కూడా కష్టపడినాడు కదా, ఆ స్టోన్ క్రషింగ్ ఏడైతే ఉండదో అక్కడ దాకా వచ్చాడు కదా, దానికి ఒక ఖర్చు 10 లక్షలు పడుతుంది, నిన్ను బెదిరించడానికి 10 లక్షలు, ఎవరికి స్వయంగా ఈ విడుదల రజని పిఏకి వాళ్ళకి 10 లక్షలు వీళ్ళకి 10 లక్షలు అని ఈ ఒక లైనప్ చేసి 2 కోట్లు ఏమో తీసుకోవడమో 10 లక్షలు వాళ్ళు పంచుకోవడం, ఇదంతా జరిగినటువంటి వ్యవహారం మనం చూసాం. ఇదే విషయాన్ని ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయలు వీటిపైన కేసు అవుతుంది అన్నటువంటి క్రమంలో పోయి సార్ మీరన్నా డీల్ చేయండి సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దీన్ని ఎట్టొకటి చేయండి, నా పైన ఈ కేసు రాకుండా జరిపించండి అని ఆయన అడిగితే ఆయన శశి అంటే శశి నువ్వు తప్పు చేసావు, నీ పైన కేసు పడాల్సిందే, నువ్వు ఇరుక్కోవాల్సిందే, నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ఆయన చెప్పినాడు. అప్పటి నుంచి ఆ ఎంపీ పైన ఈవిడ మళ్ళీ కక్షి కట్టిందనమాట. ఆ కేసు ఎంతవరకు వచ్చిందో ఏమో విజిలెన్స్ దర్యాప్తులు అయిపోయినాయి. కేసు ఈ రోజున జోగి రమేష్ ఎట్టయితే అరెస్ట్ అయినాడో అదేవిధంగా విడుదల రజని కూడా ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, మనం మంత్రివర్గం గురించి మాట్లాడుతున్నాము. ఆ క్రమంలో మంత్రివర్గం దక్కిన తర్వాత మనం చూపిస్తున్నాం చూడండి, ఇక్కడ 5 కోట్ల రూపాయలు వసూలు చేసిందంట. ఎవరు? స్వయంగా తన అనుచరులు, ముఖ్య అనుచరులు వీళ్ళందరినీ అదుపుగా చేసుకొని అంటే ఆపుగా పెట్టుకొని వాళ్ళ పేర్లు వచ్చి శ్రీకాంత్ రెడ్డి, దొడ్డ రామకృష్ణ, అదేవిధంగా గణేషు, ఇంకా ఆ గణేష్ సోదరుడు అనుకుంటా కుమారస్వామి అని ఏకంగా 5 కోట్ల రూపాయలు. ఈ వ్యవహారం ఏంటంటే ఇంకా మంత్రివర్గంలో ఉన్నా కదా, మీకు పలానా చోట ఉద్యోగాలు ఇస్తాము, ఆ విషయంలో ఉద్యోగాలు ఇస్తాము, ట్రాన్స్ఫర్కి 5 లక్షలు, ఉద్యోగానికి 15 లక్షలు అని మనిషి కొద్ది అంటే కొంతమంది దగ్గర 25 లక్షలు కూడా తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. సరేలే, మనం ఎన్ని రోజులు కష్టపడితే ఎన్నేళ్ళు కష్టపడితే ఉద్యోగం వస్తుందో ఎందురా స్వామి అని చెప్పి ఈజీ యాక్సెస్ అనమాట. ఎంత తోడైనా ఏది జనరల్గా కొన్ని సినిమాలు చెప్తాడు, ఒకడు ఒక 0 కాడ పడుకుంటే ఇంకొక 0 కాడ ఇంకొక 0 పెంచినప్పుడు ఎవరో ఎక్కడో ఒకసారి టెంప్ట్ అయిపోతారనమాట. ఆ 0 కాడ ఇంకా 10 లక్షలు సమర్పించేస్తే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది కదా అని చెప్పి అలా సమర్పించుకున్నటువంటి బాధితులు వీళ్ళు కూడా. జరిగినటువంటి వ్యవహారంలో మొత్తం కుంభకోణం ఏంటంటే ఏకంగా 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇంకా ప్రభుత్వం మారింది. ఇన్ని రోజులు ఏమని బెదిరిస్తూ వచ్చారో, ఇది క్విడ్ ప్రోక్ అంటారో లేకుండా ఉంటే టిట్ ఫర్ టాట్ అంటారో, మీరు కూడా ఉద్యోగాలు కాసిపడినారు కదా, మీది కూడా తప్పు ఉన్నది కదా, వ్యవహారం బయటకు వస్తే రానిలే, మేము కూడా తెలుసుకుంటాం, మా లాయర్లు మాట్లాడతారు అని వీళ్ళు బెదిరింప పర్వాలేదు దిగుతున్నారు. సార్ మా దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, ఆ డబ్బులు ఇచ్చేయండి సార్, ఆ వడ్డీలు గిడ్డీలు ఏం వద్దు, మేము అడానిచ్చో వడ్డీలు తెచ్చుకున్నాము ఇవ్వండి అని అడిగితే ఏ మాట ఉండదు, ఉలికి ఉండదో పలుకు ఉండదు, కానీ బెదిరింపులకైతే దిగుతారు ఏదో ఒక రూట్లో. వీళ్ళ అనుచరులంతా కలిసి ఇప్పటికీ అంటే అధికారంలో లేకున్నా కూడా ఈ రేంజ్ బెదిరింపులు దిగుతున్నారంటే అధికారంలో కన్నా ఉండింటే ఇంకా తట్టుకునే పనే. నెక్స్ట్ సారి కూడా నేను మినిస్టర్ అవుతాను, ఉద్యోగాలు ఆటోమేటిక్గా దక్కుతాయని చెప్పి ఈవిడకున్నటువంటి పైన పార్టీలో ఏదైతే పెద్ద యాక్సెస్ ఉందో ఆ యాక్సెస్ని నమ్ముకొని వాళ్ళకి భరోసాలు ఇచ్చేసింది. ఇంకా పార్టీ అంటూ ఓడిపోయింది. ఈవిడ చెప్పినటువంటి మాటలు గాలికి ఎగిరిపోయినాయి. కానీ వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి కదా. ఏదేమైనా కూడా చిరంజీవి గారి సినిమా అనుకుంటా ఠాగూర్లో ఆయన ఒక విపత్తుకి గురవుతాడు. అంటే ఆయన ఫ్యామిలీయే ఇబ్బంది పడిపోతుంది, ఆ మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోతుంది. ఏది ఫేక్ ఇంజనీర్లు పెట్టడం వల్ల. అదే మాదిర ఫేక్ డాక్టర్లు కొన్ని అటు ఇటు అయిపోతాయి, కొన్ని జీవితాలు తలకిందులు అయిపోతాయి. ఒక నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా పోతే ఈ మాదిర డబ్బులు తీసుకొని ఇటువంటి వాళ్ళు చేసినటువంటి పనులకి ఫేక్ డాక్టర్లు పుట్టడం, ఆడ మనసును చంపేయడం, ఇదే జరిగేది. అలా అత్యంత పాపాన్ని గుడిగట్టింది విడుదల రజని నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఇది కాక ఈవిడ మాస్టర్ బ్రెయిన్, మాస్టర్ మైండ్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఒక్క మాట చెప్పి నేను ఏం చేస్తున్నది ఏంటంటే, విడుదల రజని గతంలో దాదాపు 400 నుంచి 500 ఎకరాల మేర ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉండి ప్రభుత్వానికి ఇస్తున్నారన్నమాట ఆ భూమిని. ఆ ప్రభుత్వానికి ఇచ్చే ముందే అంటే వీడికి ముందుగానే లోపల జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర ఆ భూములు కొనేసింది, కోట్లు పెట్టి కొనేసింది. ఎకరాకు 40 లక్షలు అయితే 40 లక్షలు ఇచ్చేసింది, ముందుగానే కొనేసింది, డబ్బులు కూడా ఇచ్చేసింది. తర్వాత ఆ భూమికి మార్కెట్ వాల్యూ పలానా అని చెప్పి 65 లక్షలు 70 లక్షలు రేంజ్ పెంచేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి డబ్బు అంటే ఏపీ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే కేటాయిస్తారో ఆ డబ్బులో నుంచి కొన్ని 100 కోట్లు ఆర్జించేసింది. తీసుకొని ఆ డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఎకరాకు 40 లక్షల ఎకరం దాదాపు 400 నుంచి 500 ఎకరాల మేర రైతులకు ఇచ్చేసింది. ఇచ్చేసినప్పుడు స్టార్టింగ్ ఆ డబ్బులు ఏడబడినాయంటే రైతుల అకౌంట్లో పడిపోయినాయి. పడినప్పుడు ఎకరాకు 70 లక్షలు 65 లక్షలు పడినప్పుడు ఆ డబ్బులు వాళ్ళు ఇమ్మీడియట్గా 40 లక్షలు వాళ్ళు ఉండించుకొని మిగిలిన డబ్బులు ఇవాళకి తెచ్చియాల. ఎంత రేంజ్ మాస్టర్ మైండ్ చూడండి.
అంటే ఒక్కొక్క ఎకరాకి 25 లక్షలు 20 లక్షలు పైన ఈవిడ ఆర్జించేసింది. ఇంకా మా అకౌంట్లో పడింది కదా నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఒకరిద్దరు అంటారని చెప్పి ఎకరా 40 లక్షలే కదా నీ దగ్గర కొనింది 5 లక్షలు ఎక్స్ట్రా తీసుకో మిగిలిన డబ్బులు తెచ్చి అని చెప్పి ఎంత మేలు చేసిందిరా నాయన మా విడుదల రజీ అని చెప్పి ఆడ పోర్ట్రేట్ చేసింది. అంటే ఆడ ఏదైతే రైతులకు అర్థం కాదంటారా భూములు ఇచ్చిన వాళ్ళకి ఎవరైతే రియల్ ఎస్టేట్ ఉంటారో వాళ్ళకి అర్థం కాదు ఇటువంటి వ్యవహారం. ఈ విధంగా గవర్నమెంట్ని దొరికినంత గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఆ ఖజానాలోని డబ్బు అది మనందరికి సంబంధించింది. అందరూ కట్టినటువంటి ట్యాక్సుల వల్ల అక్కడ రాష్ట్ర ఖజానాకు డబ్బు చేకూరింది. దాని పందికొక్కులాలా తిన్నారు వీళ్ళందరూ. సో ఏది ఏమైనా కూడా విడుదల రజనీ చేసినటువంటి ఈ స్కామ్స్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.